హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు చాలా మంచి ప్యాకేజెస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మనకు స్టార్టింగ్ శాలరీనే 32,000 to 56,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఆపరేషన్స్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. గైస్ ఇది వచ్చేసి యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. బట్ మన హైదరాబాద్ లో ఉండేటువంటి ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ నుంచి ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక చూడండి మనకు కాంపిటేటివ్ మంత్లీ శాలరీ బిట్వీన్ $400 to $700 అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. $400 అంటే మనకు స్టార్టింగ్ శాలరీ మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 32,200 నుంచి 52,700 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఇంకా ఎక్కువ శాలరీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీంతో పాటు మనకు లెర్నింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. వర్కింగ్ ఇన్ గ్రేట్ కల్చర్, హెల్త్ బెనిఫిట్స్, ల్యాప్టాప్ రింబర్స్మెంట్ కూడా ఇక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. గైస్ వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టే దిస్ ఈజ్ ఫుల్ రిమోట్ పొజిషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇది వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ వర్కింగ్ హవర్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి వర్కింగ్ హవర్స్ అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈవినింగ్ 6:30 నుంచి మార్నింగ్ 3:30 వరకు ఒక షిఫ్ట్ అనమాట, లేదా ఈవినింగ్ 5:30 నుంచి మార్నింగ్ 2:30 వరకు కూడా ఒక షిఫ్ట్ అనమాట. సో మనకు ఓన్లీ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మండే టు ఫ్రైడే అంటే వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక ప్రిఫరెన్స్ కంపెనీ ఏంటంటే సో యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. అంటే యూఎస్ బేస్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి సో ఈ యొక్క కంపెనీ వాళ్ళే సో టీషర్ట్స్ కావచ్చు, అదర్ డ్రెస్ మెటీరియల్స్ అయితే వీళ్ళే ప్రింట్ చేసేసి సో కస్టమర్స్ కి వీళ్ళే వెళ్ళి డెలివరీ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే ఇది వచ్చేసి మనకు ఒక విధంగా ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్, అదేవిధంగా స్టార్ట్అప్ కంపెనీ అనమాట. సో ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్డర్ టీమ్స్కి సంబంధించి వర్క్ కనుక చూసుకుంటే గైస్ మీకు ఆన్లైన్లో టికెట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక లైసెన్స్కి సంబంధించి కావచ్చు, అదర్ మిస్సెలినియస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్టాక్ ఇష్యూ టికెట్స్ కావచ్చు. సో ఇటువంటి టికెట్స్ మనకు ఆన్లైన్లో ఏవైతే వస్తాయో సో వాటిని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఇక ఆర్డర్ ప్రాసెసింగ్ టీమ్స్కి వచ్చేసి మీరు బ్యాకప్ అయితే సపోర్ట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీంతో పాటు శాంపుల్ ఆర్డర్ ప్రాసెసింగ్ సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రింటర్ కెపాసిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ రేటింగ్ అప్డేట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే యాడ్ హాక్ టాస్క్ డ్యూరింగ్ ది స్లో సీజన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు యాడ్ హాక్ టాస్క్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు వర్క్ ఆన్ రిపోర్టింగ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీరు ఆర్డర్ టీమ్స్ కి సంబంధించినటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రీ ఆర్డర్ టీమ్స్ కి సంబంధించి వర్క్ కనుక చూసుకున్నట్టే గైస్ మనకి ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో సో ఇక ప్రోడక్ట్స్ సంబంధించి మీరు
ప్రైజెస్ అయితే మీరు షేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక అవైలబుల్ రిసోర్స్ని యూజ్ చేసేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కస్టమర్స్కి ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ని అయితే మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. ఇక రెస్పాన్సిబిలిటీస్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే కమ్యూనికేటింగ్ అండ్ గివింగ్ ఫీడ్బ్యాక్ టు అదర్ టీమ్స్, సాల్వింగ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ ఇంప్రూవింగ్ లైసెన్సింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రెఫరెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు వచ్చేసి అదర్ టీమ్స్తో కమ్యూనికేట్ అవుతూ సో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక ఆర్డర్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా సో ఇక ఇష్యూస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు చెకింగ్ అండ్ టైమ్ లైన్ అండ్ లైసెన్సింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ క్యాంపస్ మేనేజర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు వచ్చేసి లైసెన్సింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా మీరు క్యాంపస్ మేనేజర్స్తో కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు ఆర్డర్ చెక్స్ ఆర్ డేటా ఎంట్రీ ఫర్ రిపోర్టింగ్, కండక్టింగ్ షాపిఫై ఆర్ గ్రూప్ ఆర్డర్ చెక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి డేటా ఎంట్రీ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక ఆర్డర్కి సంబంధించి రిపోర్ట్ కూడా మీరైతే ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే అసైన్మెంట్స్ ఆఫ్ స్కూల్స్ ఇఫ్ ప్రూఫ్ కమ్స్ ఇఫ్ ఫ్రమ్ ది క్లయింట్ డైరెక్ట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అప్లోడ్ ప్రూఫ్స్ టు లైసెన్సింగ్ పోర్టల్స్ ఫర్ సింగిల్ యూజ్ లైసెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా మీరు వచ్చేసి ఇక ఆర్డర్ టీమ్స్కి సంబంధించి అదేవిధంగా ప్రీ ఆర్డర్ టీమ్స్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. గైస్ మీరైతే కంగారు పడకండి. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి వీఆర్ ఆల్సో ఓపెన్ టు ఫ్రెషర్స్ అని చెప్పేసి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు యొక్క ఆపరేషన్స్ ఫీల్డ్లో కావచ్చు లేదంటే లాజిస్టిక్స్ ఫీల్డ్లో కావచ్చు 2 to 3 years వరకు ఒక ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే ఎస్ మీకు అయితే స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అండ్ అలాగే డైరెక్ట్ సూపర్విజన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఫ్లూయెంట్గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే దీంతో పాటు సో ఇక నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి మనకు పర్సనల్ అట్రిబ్యూట్స్ అని చెప్పేసి స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, గోల్ డ్రైవెన్, ప్రొయాక్టివ్, ఇన్ లవ్ విత్ ఛాలెంజెస్, కామ్ అండర్ ప్రెషర్, ఓపెన్ టు చేంజెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదే మనకు పర్సనల్ అట్రిబ్యూట్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి 100% జెన్యూన్ కంపెనీ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి అంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ తెచ్చేసేయండి. తర్వాత మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. అండ్ అలాగే మీ దగ్గర లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఉంటే ఇక లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years, వై డూ యూ బిలీవ్ దట్ ప్రెఫరెన్స్ ఇస్ ద ప్లేస్ టు బీ ఫర్ యూ, రియలైజ్ యువర్ 5 years విజన్ అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి కూడా మీరు పాజిటివ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిగ్రీ అని అయితే అడుగుతున్నారు. అదేవిధంగా విచ్ యూనివర్సిటీ గ్రాంటెడ్ ఇట్, వాట్ డిసిప్లిన్ డిడ్ యూ ఫోకస్ ఆన్ అండ్ వాట్ ఇయర్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అని అయితే అడుగుతున్నారు. గైస్ మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ అదేవిధంగా మీరు డిగ్రీ ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు, అలాగే మీ యొక్క డిగ్రీలో స్పెషలైజేషన్, అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే విచ్ వన్ డిస్క్రైబ్ యూ బెస్ట్ అని అయితే అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద సాలరీ రేంజ్ ప్రొవైడెడ్ ఇన్ ది జాబ్ డిస్క్రిప్షన్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ సింపుల్గా ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇచ్చినటువంటి షిఫ్ట్లో మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ ఈస్ ద లేటెస్ట్ యూ కెన్ జాయిన్ అస్ అనేది అడుగుతున్నారు. సో మీరు ఇమ్మీడియట్ జాయిన్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి.
చేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యేట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ ఆన్లైన్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.